చెప్తా ఉన్నారు కదా, దానికి దీనికి లింక్ ఏంటంటే ఇది దీంతో నాకు సంబంధం లేదు, అయినా నా పేరు ఇరికిస్తూ ఉన్నారు. ఇరికిస్తూ ఉన్నది ప్రభుత్వంలో ఉన్నవారు కాదు, ప్రతిపక్షంలో ఉన్నవారే నా పేరుని ఇరికిస్తూ ఉన్నారు అనేది ఆయన వాదన. అది దీని నుంచి నాకు సంబంధం లేదు, నేను ఉన్నంతసేపు నన్ను ఈ కేసులో నా పేరు అనవసరంగా ఇరికిస్తారు అనే ఆలోచనతో ఆయన రాజకీయాన్ని వదిలేసి వెళ్ళిపోయారు. సో ఈ స్కాముల్లో తనని ఇరికిస్తారనే భయంతో వెళ్ళిపోయారు అనేది ఒక అబ్జర్వేషన్, అంతేనా? అఫ్కోర్స్ ఆయన కూడా అదే అన్నాడులే, ఆయన కూడా అదే చెప్పారు. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇంకోటి కూడా మీరు చెప్పిన దాంట్లో, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి రెజ్యూమ్ అంతా కూడా దేశమంతా అమ్మే బ్రాండ్స్, ప్రపంచమంతా అమ్మే బ్రాండ్స్ ఏపీలో కనపడవు, ఏపీలో అమ్మే బ్రాండ్స్ ప్రపంచంలో ఎక్కడా కనపడవు. ఇట్స్ ఎ ఫ్యాక్ట్, ఇట్ వాజ్ ఎ ఫ్యాక్ట్. అయితే అందరూ అనుకున్నది ఏంటంటే వేరే బ్రాండ్స్ అమ్మే కంపెనీస్ని రాకుండా భయపెట్టి బెదిరించి, లేకపోతే వాళ్ళ దగ్గర ఎక్కువ మొత్తంలో కమిషన్లు అడగడం వల్ల వాళ్ళు రాలేదు, వీళ్ళు సొంతంగా వీళ్ళు అప్పటికప్పుడు వీళ్ళు సొంతంగా బెవరేజెస్ అని లాక్కుని, వేరే డిస్టరీస్ లాక్కుని వీళ్ళు తయారు చేసి అమ్మారు అనేదే చాలామందికి తెలుసు. కానీ మీరేం చెప్పారనంటే చాలా చీప్గా ఇవ్వాలి మద్యం, తక్కువ ధరకి అమ్మాలి మా దగ్గర అని వాళ్ళకు కండిషన్ పెడితే వాళ్ళు చాలా అంత తక్కువ ధరకి అమ్మలేక పెట్టకుండా వెళ్ళిపోయారని, అప్పుడు వీళ్ళు తయారు చేసి వీళ్ళు ఎక్కువ ధరలకు అమ్మారనేది మీరు కొత్త పాయింట్ ఒకటి తీసుకొచ్చినట్టుగా నాకు అనిపించింది. ఎందుకంటే మొదటి నుంచి అందరం ఫాలో అవుతున్నాం కదా దీన్ని, ఇది సంథింగ్ న్యూ. ఏంటది అంటే అంత చీప్గా అమ్మమని అన్నమాట వాస్తవమేనా వాళ్ళని? బేసిక్గా అది నేరేషన్ బిల్డ్ చేయడం జరిగింది. ఏదర్ చేస్తే బ్యాన్ చేస్తాం అధికారంలోకి వచ్చిన తర్వాత, బ్యాన్ చేయకపోతే కనుక అత్యధిక ప్రైస్లు పెడతాము ఎవరికి కామన్ మ్యాన్కి అందకుండా అనేది ఒక నేరేషన్ బిల్డప్ చేయడం జరిగింది. అదే ఇందాక చెప్తా ఉన్నాం కదా, సినిమాలో లాగా ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ ఆ నేరేషన్ బిల్డప్ చేయడం జరిగింది. అది అయిన తర్వాత అధికారంలో వచ్చిన తర్వాత జరిగింది ఏమిటి అనేది ఇదంతా కూడా నేను చెప్తా ఉంది కదా, సిట్ రిపోర్ట్ వాళ్ళు బయటకు వాళ్ళు ఇస్తున్న డీటెయిల్సే. ఆ నేరేషన్ అంతా బిల్డ్ చేసిన తర్వాత సెకండ్ చేసింది ఏమిటి అంటే దాన్ని ఆ కంపెనీస్ మీద రుద్దటం స్టార్ట్ చేశారు. ఇదిగో ఈ పద్ధతిలో చేయాలి అని. ఎటువంటి కండిషన్స్ అంటే వారికి అలివి కాని కండిషన్స్, వాళ్ళు పని చేయలేని కండిషన్స్, ఆంధ్ర రాష్ట్రంలో వాళ్ళు ఉండలేని కండిషన్స్ వాళ్ళకి పెట్టడం జరిగింది. పొమ్మను కూడా పొగబెట్టడం జరిగింది. పొమ్మనకుండా పొగబెట్టేటప్పటికి మేము చేయలేమండి ఇక్కడ వ్యాపారం అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఏదైతే డిస్టిలరీస్లో ఆ మద్యం తయారవుతా ఉందో అదే డిస్టిలరీస్ని ఇప్పుడు ఖాళీ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఖాళీగా ఉంటాయి కదా, ఆ ఖాళీగా ఉన్న డిస్టిలరీస్ని తీసుకొని ఇదిగోండి మీరు ఎలాగో ప్రొడ్యూస్ చేయట్లేదు, కంపల్సరీ ఈ డిస్టిలరీస్ మాకు కావాలి అని చెప్పి తీసుకొని దాంట్లో ఈ మద్యం మ్యానుఫ్యాక్చర్ చేయడం జరిగింది. మొత్తంగా ఈ స్కామ్ జరిగిందనేది క్లియర్గా కనబడుతోంది. ఎందుకంటే ప్రపంచం అంతా మీరు ఇందాక అన్నట్టుగా కూరగాయల షాపులో, టీ షాపుల్లో, పాన్ షాపుల్లో కూడా క్యూఆర్ కోడ్లు పెట్టేసి డిజిటల్ లావాదేవీలు జరుగుతుంటే 99,000 కోట్ల విక్రయాల్లో కేవలం 600-700 కోట్ల రూపాయలు మాత్రమే డిజిటల్ జరిగింది, మిగతా అంతా నగదు జరిగిందంటేనే ఇట్స్ ఎ స్కామ్, నో డౌట్. ఇది ఎంతవరకు పార్లమెంట్ని, మీరు మాట్లాడిన లోక్సభని అట్రాక్ట్ చేయగలిగింది ఈ పాయింట్? ప్రతి ఒక్కరు కూడా ఒకసారి అందరికీ అది చెప్పాను, ఇది కేస్ స్టడీ లాగా మీరు చూడొచ్చు. ఇది ఏ విధంగా అయితే ముందే పూర్తిగా ప్రీ ప్రొడక్షన్ నుంచి డిస్ట్రిబ్యూషన్ దాకా మొత్తం కూడా ఏ విధంగా మొత్తాన్ని క్యాప్చర్ చేయడం జరిగింది అనేది ఒక ఇండస్ట్రీ మొత్తాన్ని కూడా ఏదైతే ఇంటర్నేషనల్ బ్రాండ్స్ ఉన్నాయో వాళ్ళందరికీ బయటికి పంపించి ఏ విధంగా క్యాప్చర్ చేయడం జరిగింది అనేది ఇది ఒక కేస్ స్టడీ. దీన్ని మీరు అందరూ కూడా వినాలి అని చెప్పి చెప్పడం జరిగింది. అందరూ కూడా నిన్న చాలామంది వచ్చాడు కదా, అసలు నిజంగా ఎంత జరుగుద్దా, ఇంత అవకాశం ఉందా ఈ ఎక్సైజ్ దాంట్లో ఎంత చేస్తారా అనేది వాళ్ళు కూడా నిజంగా మిగతా రాష్ట్రాల వాళ్ళు కూడా చాలా ఆశ్చర్యంగా చూడటం జరిగింది. ఈ రోజు అయితే చాలా ఎక్కువ మంది అడగటం జరిగింది. నిజంగా ఆశ్చర్యంగా ఉంది. ఇందులో ఇంకొక ఇంపార్టెంట్ డెవలప్మెంట్ ఏంటంటే మీరు అమిత్ షా గారిని కలిశారు. బహుశా ఈ విషయమే అని నేను అనుకుంటున్నా. నా ఇదేంటంటే మీరు ఈ విషయంలోనే అమిత్ షా గారిని కలిసి